RRR, దేవర చిత్రాలతో ఎన్టీఆర్ క్రేజ్ టాలీవుడ్ నుంచి నేషనల్ వైడ్ గా విస్తరించింది. దీంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ లాంఛనప్రాయమైంది. బాలీవుడ్ లో యష్ స్పై యూనివర్స్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం వార్ 2. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొన్నటి వరకు ఓ రేంజ్ లో హైప్ ఉండేది. ఎన్టీఆర్ అభిమానులు కూడా వార్ 2 టీజర్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక షాక్ అవ్వడం ఫ్యాన్స్ వంతైంది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చిన టీజర్ లో హృతిక్ రోషన్ ను హైలైట్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కన్నా కూడా 3 సెకండ్లు కనబడ్డ కియారా మీదే అందరి చూపు పడిందనేది కూడా వాస్తవం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిగా అసంతృప్తికి లోనయ్యారనేది వాస్తవమే. యాక్షన్ సీక్వెన్స్, కియారా గ్లామర్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అపీరెన్స్ పైకి బాగా ఉన్నాయనే టాక్ ఉన్నా ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేయడంపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సినిమాకు హైప్ తెచ్చే టీజర్లోనే ఎన్టీఆర్ ను ఇలా చూపిస్తే సినిమాలో ఏ విధంగా చూపిస్తారో అనే అనుమానాలు మొదలయ్యాయి. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం గురించి ఇంతవరకు ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా మొదలు పెట్టకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు. మరోవైపు టీజర్ కు ముందు జరిగిన బిజినెస్ కు, టీజర్ రిలీజ్ తర్వాత జరుగుతున్న బిజినెస్ కు అసలు పొంతన లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో తెలుగులో వార్ 2 పై బజ్ క్రియేట్ చేసే బాధ్యత పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ మీదే పడింది. ఇప్పటివరకు వచ్చిన నెగిటివ్ టాక్ ను అప్కమింగ్ ప్రమోషన్స్ లో అయినా వీలైనంత త్వరగా తగ్గించుకోకపోతే వార్ 2 సినిమాకు భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వార్ 2 కు సంబంధించిన షూటింగ్ లో సాంగ్ మినహా మిగతా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. హృతిక్ కాలికి గాయం కారణంగా ఈ సాంగ్ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. జూన్ నెల మొదటి వారంలో ఈ సాంగ్ కు సంబంధించిన పిక్చరైజేషన్ పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రమోషన్స్ పరంగా కూడా జోరు పెంచాలనే పని మీద మేకర్స్ ఎక్కువగా దృష్టి సారించారని టాక్. ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.